ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంతమంది పంగనామాలు పెడుతున్నారు. వివిధ వర్గాల అధికారులకు, నాయకులకు తాయిలాలిచ్చి కోట్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో వెలుగు చూసిన అక్రమ వెంచర్ భాగోతం వెనుక కొందరు అధికారుల మద్దతు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 20 ఎకరాలలో అక్రమ వెంచర్ వెలిసింది. ఏకంగా 20 ఎకరాల వెంచర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగా కొణిజర్ల మండలం అమ్మపాలెం రెవెన్యూ పరిధిలోని ఇండో ఖతర్ క్షేత్ర 2లో అవినీతి జరిగినట్టు, అంటే ల్యాండ్కు సంబంధించినటువంటి అంశాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఈ ల్యాండ్లో ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని వెంచర్ చేశారనేది ఒక ఆరోపణ వస్తుంది. దీనికి సంబంధించి క్షేత్ర 2లో దాదాపుగా 26 ఎకరాల్లో కూడా దీన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు. అయితే అటు సుడా పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిలో ఇప్పటివరకు సుడా అనుమతులు తీసుకోలేదు. రెవెన్యూకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇండో ఖతర్లోని క్షేత్ర 2లో ఈ వెంచర్ను నిర్మాణం చేశారు. దాదాపు 26 ఎకరాల్లో నిర్మాణం చేసి దాదాపు ఇప్పటికే ఫ్లాటింగ్ మొత్తం కూడా అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ఈ యాజమాన్యులంతా కూడా చదును చేసి ఫ్లాటింగ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే దీన్ని పూర్తి స్థాయిలో ఫ్లాటింగ్ చేసి ఇప్పటికే అమ్మకాలు జరిపినటువంటి నేపథ్యంలో దీనికి ఇంకా అనుమతులు రాలేదు. ఈ ఫ్లాటింగ్ అంటే అమ్మిన వారికి అందరికి కూడా ఇది అనుమతులు ఉన్నాయి. సుడా అనుమతులు అయితే దీనికి సంబంధించినటువంటి వెంచర్కు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా దీనికి ఎక్కడ కూడా అనుమతులు లేనట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది బాధితులంతా కూడా నిర్వాహకులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి ప్రభుత్వ భూమితో పాటు 26 ఎకరాల భూమిని కూడా మొత్తం చదును చేసి ఫ్లాటింగ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇది ఫ్లాటింగ్ చేయడం, అమ్మకాలు చేపట్టినటువంటి నేపథ్యంలో కొనుగోలు చేసిన వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు స్పందించడం లేదు. అయితే ఫ్లాటింగ్ పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయినప్పటికీ కూడా దీనికి ఇంకా అనుమతులు రాకపోవడంతో కొనుగోలుదారులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటివరకైతే పెదవి విప్పడం లేదని చెప్పుకోవచ్చు. అనుమతులు లేకుండా ఎట్లా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారని మనం ప్రశ్నించినటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు ఫోన్ కూడా ఎత్తని పరిస్థితి ఉంది. నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇది అనుమతులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అనుమతులు లేనట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి మోసాలను ఇక్కడ కస్టమర్లు గుర్తించి వాళ్ళని గట్టిగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వారి నుంచి సరైన సమాధానం రావట్లేదని తెలుస్తా ఉంది. అందుకనే ఇప్పటికైనా అధికారులు దీని మీద స్పందించి అసలు అనుమతులు ఉన్నాయా లేవా, ఉంటే ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఇప్పటికే ఫ్లాటింగ్ కొన్నవారు ఎలాంటి ఆందోళన చెందకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక భరోసా కల్పించినటువంటి అవసరం అధికారుల మీద ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎలాంటి సుడా పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. అలాంటి చోట ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి, ఫ్లాటింగ్ సిస్టమ్ పూర్తయినటువంటి నేపథ్యంలో కొనుగోలుదారులు అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.